టీవీకే పార్టీ అధినేత విజయ్ తన పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. తమిళనాడులోని కాంచీపురం నుంచి ఎంపిక చేసిన పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై విజయ్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే టీవీకే లక్ష్యమని ప్రకటించారు. అంతేకాదు రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఒక బైక్ ఉండాలని అన్నారు. అధికారంలోకి రాబోయేది మనమే అని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే శాంతి భద్రతల పట్ల కఠినంగా ఉంటామని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. వరదలను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు సైతం సిద్ధం చేశామని వెల్లడించారు. కరూర్ తొక్కిసలాట దృష్ట్యా విజయ్ సభలు సమావేశాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా ఇవాళ నిర్వహించిన సమావేశానికి కూడా 2000 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ఉన్నవారికి మాత్రమే సమావేశం హాల్లోకి అనుమతిచ్చారు. தன்னுடைய வழிகாட்டின்றதுனாலேயே தான் ஆரம்பிச்ச கட்சியினுடைய கொடியில அறிஞர் அண்ணா அவர்களை வச்சவர் எம்ஜிஆர். ஆனா அறிஞர் அண்ணா அவர்கள் ஆரம்பிச்ச அந்த கட்சிய அதுக்கப்புறம் கைப்பற்றினவங்க என்னெல்லாம் பண்றாங்கன்னு நான் சொல்லிதான் உங்களுக்கு தெரியணுமா என்ன? மக்களே, உங்களுக்கு தான் அது நல்லா தெரியுமே. தனிப்பட்ட முறையில எங்களுக்கும் அவங்களுக்கும் எந்த பிரச்சனையும் கிடையாதுங்க. எந்த வாய்க்கா வரப்பு தகராறுலாம் எதுவுமே கிடையாதுங்க. அப்படியே இருந்து போறது இல்லைங்க. தனிப்பட்ட முறையில அவங்களுக்கு மேல நம்ம மேல வன்மத்தோட இருக்கலாங்க. ஆனா நான் அப்படி கிடையவே